అతని పేరు, అతని సర్వే నెంబర్లో వచ్చిన టోటల్ ఎక్స్టెంట్. ఇది మీరు ఈ కాలమ్ మొత్తం అడంగల్లో ఉన్న టోటల్ ఎక్స్టెంట్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ 3 అనే చల్తాకి 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. 3 సర్వే నెంబర్ ఎక్స్టెంట్ అది. దాని టోటల్ కింద యెల్లో కలర్‌లో వస్తది. మనం ఈ టోటల్‌ని కంపేర్ చేసుకుంటాం కాబట్టి మనం హైలైట్ చేసుకుందాం. సో, ఇది బోల్డ్ చేసుకొని కొంచెం సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే. టోటల్ అనేది కొంచెం మనకి నో నీడ్ కాబట్టి జస్ట్ ఈ ప్లేస్‌లో టోటల్ ఎంటర్ చేసుకొని రీప్లేస్ ఆల్ కొడితే టోటల్స్ అనేవి పోతాయి. ఎందుకంటే మనం నెక్స్ట్ వేరియేషన్ అనేది చేస్తాం కాబట్టి. సో, అన్నీ పోయినాయి. ఇది మ్యాక్సిమం కొరిలేషన్ అనేది అవుట్ అయిపోయింది. కొరిలేషన్ అనేది బయటకు వచ్చేసింది. మనం డైలీ ఇలా చల్తా నెంబర్స్ అప్డేట్ చేసుకొని ఈ డేటాలోకి వెళ్ళి ఇదే ఎక్సెల్ షీట్లో మనం చల్తా నెంబర్స్ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత వీలుకప్ ద్వారా క్యూజెస్ ఎక్స్టెంట్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ కొరిలేషన్‌లో సేమ్ మనం ఈ పివట్ టేబుల్‌లో డేటాలోకి వెళ్ళి రిఫ్రెష్ కొడితే ఎన్ని ఇచ్చామో అవన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. ఒకవేళ అప్డేట్ రాకపోతే ఇక్కడ ఏ టు జెడ్ అనేది పెట్టుకోండి. ఫస్ట్ టు లాస్ట్. ఎందుకంటే మీరు డైలీ ఎంటర్ చేస్తారు కాబట్టి నల్ అనే వాల్యూస్ తర్వాత లాస్ట్‌లో ఎక్కడో వస్తాయి. ఏ టు జెడ్ పెట్టుకుంటే స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత మనకి వేరియేషన్ అనేది కావాలి. క్యూజెస్ ఎక్స్టెంట్‌లో ఎంత వచ్చింది? గ్రౌండ్‌లో ఎంత వచ్చిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ ఈ వాల్యూస్ అంతా కాపీ చేసుకోండి. కంట్రోల్-C. కాపీ చేసుకున్న తర్వాత ఒక కొత్త షీట్ తీసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసుకొని సేమ్ పేస్ట్ ఎప్పుడు చేసినా ఈ ఆప్షనే వాడండి. ఎందుకంటే ఓన్లీ ఫార్మాట్ ఉంటుంది. ఫార్ములాస్ పోతాయి. వాల్యూస్ ఫార్మాట్ మట్టుకే ఉంటుంది. ఫార్ములాస్ ఏమన్నా అవన్నీ పోతాయి. సో, మనకు పోయినాయి. ఈ 3 కాలమ్స్ మనకు అవసరం లేదు. సో, వీటిని హోమ్‌లోకి వెళ్ళి డిలీట్ చేసుకుంటాం. ఇవి కొంచెం మనం హోల్డ్ చేసి ఫిల్టర్ అనేది అప్లై చేసుకోండి. ఫిల్టర్ అప్లై చేసాం. ఇక్కడ వేరియేషన్ అనేది పెట్టుకోండి. వేరియేషన్ పెట్టారు. సో, ఒకసారి దానికి కూడా ఫిల్టర్ కావాలి కాబట్టి ఓకే. ఫిల్టర్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఏరియా ఈ యెల్లో కలర్ టోటల్స్ కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్ ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఈ కింద 3 ఆప్షన్సే యూజ్ చేయండి. ఫిల్టర్ బై కలర్. మనకి యెల్లో కలర్‌లో ఉన్నవి టోటల్స్ కాబట్టి ఇది అడంగల్ టోటల్, ఇది క్యూజెస్ టోటల్ కాబట్టి మనం యెల్లో కలర్‌ని చూజ్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఈక్వల్ టు క్యూజిఎస్‌లో వచ్చిన ఎక్స్టెంట్ మైనస్ మనకి అడంగల్లో ఉన్న ఎక్స్టెంట్ పట్టాదార్ ఎక్స్టెంట్ చేస్తే మైనస్ అంటే ఈయనకి 2 ఎకరాల ఐసెంట్ ఉండాలి. 2 ఎకరాలు మాత్రమే వచ్చింది. సో, 0.05 మైనస్ తగ్గింది అనే సింబల్. సో, ఈ సెల్ మైనస్ ఈ సెల్ అదే ఈ కాలం మైనస్ ఈ కాలం చేసుకుంటే మనకి వేరియేషన్ సేమ్ ప్లస్ సింబల్ యూజ్ చేస్తే కాలం అంతా ఫిల్ అయింది. ఫిల్ అయిన తర్వాత మీరు మెయిన్‌గా ఇది మనం ఇండికేట్ చేసుకోవాలి. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్. కండిషనల్ ఫార్మాట్ లింక్‌లోకి వెళ్ళి హైలైట్ చేయాలి. గ్రేటర్ దాన్ 0.0 1 సెంట్ కన్నా ఎక్కువ ఉన్నాయి మట్టికి మనకి కొంచెం ఎక్కువ పాజిటివ్‌లో ఉన్నాయి కాబట్టి అది గ్రీన్ కలర్ పెట్టుకోండి. మనకి ఇండికేషన్ తెలియడానికి. సో, 1 సెంట్ కన్నా ఎక్కువ ఉన్నాయి. సేమ్ అలాగే హైలైట్‌లో లెస్ దాన్ మైనస్ 0.01 ఉన్నాయి వాటికి రెడ్ సేమ్ ఇలాగే ఉంచేయండి. రెడ్ టెక్స్ట్ ఉంచితే మీకు ఇండికేట్ అనేది అయ్యిద్ది. ఏది పెరిగింది, ఏది తగ్గింది. ఎవరికి పెరిగింది, ఎవరికి తగ్గింది. సో, ఇక్కడ ఫిల్టర్ అనేది తీసేసేయండి. క్లియర్ ఫిల్టర్. ఎందుకంటే ఫిల్టర్ అనేది ఈ 3 ఆప్షన్స్ అనేది ఎందుకు చెప్పామంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ చేయొచ్చు. ఇది చేస్తే క్లియర్ ఫిల్టర్ చేయలేం. ఫిల్టర్ అనేది క్లియర్ అవ్వదు. బ్యాకప్ ఆప్షన్ తీసుకున్న డేటా అనేది మళ్ళీ ఫిల్టర్ రాదు. సో, ఇది అనేది మనకు క్లారిటీగా వచ్చేసింది. ఎవరికి పెరిగింది, ఎవరికి తగ్గింది అంత క్లారిటీ వచ్చేసింది. మనం దీన్ని యూజ్ చేసుకొని కొరిలేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏరియా స్టేట్మెంట్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.